హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను నెయ్యి కాయడం చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే అని అనుకోవచ్చు, కానీ నేను నా స్టైల్లో అయితే చూపిస్తాను. చాలా మంచిగా చేస్తాను. ఒకసారి ట్రై చేయండి, ఇలా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇదైతే నేను 2 months నుండి స్టోర్ చేసినటువంటి వెన్న, అంటే పెరుగు తోడు పెట్టినాక మేగడ వస్తుంది కదా, దాన్ని చిలికి మజ్జిగ తాగేస్తాను. దానిపైన వచ్చిన వెన్నని ఒక డబ్బాలో వేసి ఇలా స్టోర్ చేసుకున్నాను. సో ఇది 2 months నుండి చేస్తే ఇంత ఒక బాక్స్కి వచ్చింది. నియర్లీ ఒక 1/2 kg వరకు ఉండొచ్చు, మోర్ దాన్ 1/2 kg అట్లా ఉండొచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే దాని వెయిట్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే దాంట్లోని వాటర్ కూడా ఐస్గా ఫామ్ అయిపోతుంది కదా. ఇంకా మజ్జిగ ఏమో దాంట్లో కొద్దిగా సాల్ట్ జీలకర్ర పొడి వేసుకొని తాగితే ఆహా ఎంత బాగుంటుంది అంటే ట్రై చేస్తేనే తెలుస్తుంది, అంత బాగుంటుంది. మా పాపకి ఎప్పుడు స్ట్రెయిన్ చేసే వేయాలి, వడగొడితేనే తాగుతుంది మజ్జిగ. అందుకని తనకి మజ్జిగలో మళ్ళీ జీలకర్ర పొడి తప్పకుండా వేస్తేనే తాగుతుంది. అందుకని తనకి ఇలా చేస్తాను. ఇంక ఇట్లా నేను కూడా తాగుతాను, నచ్చుతుంది నాకు బాగా. సో ఇప్పుడు నేను తాగేసిన తర్వాత తనకి ఇస్తున్నాను. నేను ఈ నెయ్యి కాసిన తర్వాత అది ఉంటుంది కదండి, లాస్ట్లో కొంచెం దాన్ని మాకు గోదారి అని చెప్పి చిన్నప్పుడు తినిపించేవాళ్ళు మా పెద్దోళ్ళు, మా పేరెంట్స్ అట్లా. ఇప్పుడైతే చాలామంది పడేస్తున్నారు. అది హెల్త్కి మంచిదే, చాలామంది తెలియక పడేస్తున్నారు. కాకపోతే కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ తినలేము, కొద్దిగా తినడానికి 1 స్పూన్ 2 స్పూన్లు బాగుంటుంది. నేను దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఎలా యూస్ చేశాను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. దీని కంటిన్యూషన్ వీడియోలో పెడతాను, ఒక వీడియోలో అంతా చేయాలంటే కష్టమైపోతుంది. సో ఇక్కడ వెన్న మొత్తాన్ని నేను బాండీలో వేసేసి నెయ్యి కింద కాచుతున్నాను. ఇక్కడ దీనిలోకి 1 స్పూన్ మెంతులు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి కాచుకున్నాను. తమలపాకు ఉంటే ఫ్రెష్గా ఉన్నది, మీకు ఇది కొంచెం కలర్ చేంజ్ అయినాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి నెయ్యిగా ఫామ్ అవుతుంది అన్న స్టేజ్లో ఆ తమలపాకును కూడా వేసామంటే ఎంత బాగుంటుందంటే సూపర్ టేస్ట్, సూపర్ స్మెల్, అరోమా కూడా గుమగుమలాడిపోతుంది. సో ఈ నెయ్యి కాచిన తర్వాత వచ్చే దాన్ని మేము పడేయకుండా నేను ఒక రెసిపీగా ప్రిపేర్ చేస్తాను. అది మీరు చూడాలంటే దీని నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఇది 1 day అయిన తర్వాత నెయ్యి ఎలా పేర్కొందో కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇంకా నెయ్యి చల్లారిపోయిన తర్వాత ఇట్లా స్టీల్ది కంటైనర్ ఒకటి తీసుకొని ఈ డబ్బాలోకి అయితే వేసేసుకున్నాను. నెయ్యి మొత్తం స్మెల్ అయితే అద్దరిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే పప్పు నెయ్యి అద్దరిపోతుంది. సో ఇట్లా నెయ్యి కాచిన తర్వాత ఇది ఉంటుంది కదా, దీన్ని వేస్ట్ చేయకుండా నేను ఇంకో రెసిపీ కూడా చేశాను. దీని కంటిన్యూషన్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ డే ఈ నెయ్యి డబ్బాలో పోసిన నెక్స్ట్ డే ఇది నేను తీసాను. చూడండి పోసుగా ఎంత